హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మైలీ జ్యోతి. ఈ వ్లాగ్ అంతా మొన్న మంగళవారం నాడు మా కాలనీలో బాబా టెంపుల్లోని బాబా గారి 16వ వార్షికోత్సవం వేడుకలు జరిగాయండి. ఈ వ్లాగ్ అంతా అదే చూడండి, చాలా చాలా బాగుంటుంది. తెల్లారి 5:30కి కాకడాడుతండి, భూపాలు అవన్నీ ఉంటాయి కదా, భూపాలు అయిపోయింది. అలాగే ఇంకా ఆర్తి స్టార్ట్ చేసాడు మా సాయిరామ్ అనమాట. కాకడార్తి అసలు మనం షిరిడి ఎప్పుడైనా సరే కాకడార్తి బుక్ చేసుకునే వాళ్ళం అనమాట. అంత ఇష్టం అండి. అసలు బాబా ఆర్తలే ఒక హైలైట్ అండి, చాలా చాలా బాగుంటాయి అన్నమాట. నేను బాబా ఆరతులు విన్న దగ్గర నుంచి నేను బాబా గుడికి వెళ్ళడం అలవాటు అయిపోయి ఇంకా బాబా అంటే నాకు చాలా ఇష్టం అనమాట. అందుకని కాకరార్తి ఉత్సవాలు జరిగేటప్పుడు అయితే మాత్రం నేను ఏ ఆరతి కూడా మిస్ అవ్వను. మొత్తం 4 ఆరతులు కూడా అటెండ్ అవుతాను నేను. బాబా ఆరతులు అటెండ్ అవ్వడం చాలా మంచిదండి అసలు. అలా కాకరార్తి ఎప్పుడు కూడా మేము మిస్ అవ్వం అనమాట. అసలు యాక్చువల్గా ఆ టైంలో కొంచెం రావడానికి అందరికీ ఇబ్బంది అండి, ఎందుకంటే క్యారేజీలు కట్టుకోవాలి, ఇలాంటివన్నీ ఉంటాయి కదా. మేమైతే ప్రతి లక్షవారం ఒకప్పుడు కాకరార్తికి వెళ్ళేవాళ్ళం అండి. ఇప్పుడు లక్షవారం కూడా కాకరార్తికి వెళ్ళట్లేదు అనమాట. అప్పుడు వెళ్ళేటప్పుడు పిల్లలకి మా వారికి క్యారేజ్ కట్టాలి కదా, అందుకని 4 o'clock లేసేవాళ్ళం. కొంచెం సగం పని చేసుకొని అప్పుడు బాబాకి ఆరతికి అటెండ్ అయ్యి అక్కడ కొంచెం బాబాకి మాకు తోచిన సేవ కూడా చేసుకునేవాళ్ళం. ఆ సేవ అంతా చేసేసి 8 o'clock అలా ఇంటికి వచ్చిన తర్వాత మిగతా పని అది చేసుకొని వాళ్ళకి క్యారేజీలు కట్టి అవన్నీ చేసేవాళ్ళం అండి. లక్షవారం వచ్చిందంటే చాలా ఒక పండగ అనమాట మాకు. అంతలా ఉండేదన్నమాట. ఇలాంటి ఉత్సవాలు వచ్చినప్పుడు ఇంకా పండగే పండగ అండి. ఇంకా గుడిలోనే ఉండడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాం అనమాట. అలాగా ఈ మూర్తులు ఉంటారండి, వినాయకుడు, దత్తాత్రేయ, అలాగే హనుమంతుడు, అలాగే లక్ష్మీదేవి కూడా ఉంటారు. వాళ్ళందరికీ కూడా స్నానం పోసేసి చక్కగా తయారు చేశారు. ఇంకా బాబా గారికి పాలాభిషేకాలు అయిపోయి అలాగే పంచామృత అభిషేకాలు కూడా అయిపోయిన తర్వాత బాబా గారికి కూడా నీట్గా స్నానం చేయించి బాబా గారిని కూడా తయారు చేసి అష్టోత్తరాలు ఇవన్నీ పూజన్ని కూడా చేసేసారండి. చేసిన తర్వాత మేము ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయాయి అనమాట. కొంచెం అన్నీ వంటది చేసుకోవాలి కదా, అంటే యాక్చువల్గా అన్నదానం ఉంది కానీ అందరూ వస్తారు, మా మా వాళ్ళు మాత్రం రారనమాట. మా పిల్లలకి సిగ్గు, అందుకని రారనమాట. వాళ్ళ కోసం నేను వంట చేయడానికి వచ్చి వంటది చేసుకొని నేను 10:30కి అలాగా గుడికి వెళ్ళానండి. అప్పటికే ఇంకా పూజ స్టార్ట్ చేశారు. నవగ్రహ పూజ, అలా బాబాగారి పూజలన్నీ కూడా చేసేసారు. ఇంకా కలస పూజ, అలాగే బాబాగారికి మళ్ళీ అన్ని అభిషేకాలన్నీ కూడా ఉంటాయన్నమాట. అవన్నీ కూడా తర్వాత అండి. ఇదిగోండి దంపతులు కూర్చున్నారు, కూర్చొని ఆ పూజ అంతా చేశారనమాట. ఆ పూజ కూడా చాలా బాగా జరిగిందండి. ఇదిగోండి బాబాగారిని ఇలా తయారు చేశారనమాట. మా బాబాగారు అసలు హైలైట్ అండి, చాలా ఇదిగా ఉంటారు. నాకైతే చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా సరే మీరు ఒక్క లక్షవారైనా ఒక్క ఆర్తకైనా సరే అటెండ్ అవ్వండి, చాలా బాగుంటుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈలోపు మా కౌన్సిలర్ అండి బొమ్మిడి రమణ అని చెప్పి అతను, అలాగే ఎమ్మెల్యే గణబాబు గారికి రావడానికి కుదరలేదంట. వాళ్ళ అబ్బాయి గారు ఈ మధ్య వస్తున్నారనమాట. వాళ్ళ అబ్బాయి వీళ్ళందరూ వచ్చారండి. ఇలా అంటే మనం గెస్టులు పిలుచుకుంటూ ఉంటాం కదా, మన కాలనీలో ఏమైనా అకేషన్స్ అయితే వాళ్ళు కూడా వచ్చి అలాగే దండం పెట్టుకొని వాళ్ళు వెళ్తూ ఉంటారండి. అలా వాళ్ళు వచ్చారు. అవన్నీ ఒకవైపు పూజ చేస్తున్నారు, అవన్నీ అవుతున్నాయండి. ఆ పూజ అయిపోయిన తర్వాత హోమం కూడా బయట హోమం పెట్టి ఆ హోమం పూజ కూడా అవన్నీ కూడా కానిచ్చారండి. అందులో మా ఫ్రెండ్స్ అందరూ అప్పుడే వచ్చారు. ఈ పూజ కూడా చక్కగా, ఈ హోమం కూడా బాగా జరిగిందండి, బాగా చేశారు కూడా. ఈ హోమ పూజ అయిపోయిన తర్వాత కలస పూజ అనమాట. ఈ కలస పూజ అవన్నీ కూడా బాగా చేశారు. అలాగే మధ్యాహ్నం అన్నదానం అయితే ఎక్సలెంట్ అండి. అసలు అంటే పబ్లిసిటీ కూడా ఇవ్వడానికి కుదరలేదనమాట, ఎందుకంటే సమ్మర్ కదండి. సమ్మర్ వల్ల అందరూ ఊర్లు వెళ్ళిపోవడం, అసలు ప్లాన్ చేయలేదనమాట ముందుగా. అప్పటికప్పుడే ఒక లక్షవారం నుంచి స్టార్ట్ చేశారు. కానీ ఫస్ట్ జనాలు తక్కువ ఉన్నారండి. తర్వాత బాబాగారే రప్పించుకుంటారండి. మనం దైవకార్యం ఏమైనా చేస్తే ఆ దేవుళ్ళే చూసుకుంటారు. అలాగే చాలా చక్కగా అయింది. ఒక 800 మెంబర్స్కి అన్నదానం కూడా పెట్టారండి. చక్కగా క్యాటరింగే ఇచ్చేసారు. పులిహోర అవన్నీ మంచి ఐటమ్స్ పెట్టారు, చాలా టేస్టీగా ఉన్నాయి. అన్నదానం కూడా చాలా సక్సెస్ఫుల్గా అయిపోయిందండి. ఇదిగోండి కలస పూజ అనమాట ఇది. ఇప్పుడు ఈ కలసాలు పట్టుకొని అందరూ బాబా గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తున్నారనమాట. అది ఆ కలసాల్లో ఉన్నది కదండి వాటర్, ఆ వాటర్తోనే బాబా గారికి అభిషేకం అవన్నీ కూడా చేస్తారనమాట. ఇదిగోండి ఇలా తిరుగుతున్నారనమాట. అందరూ భక్తులందరూ కూడా ఆ పూజలన్నీ కూడా వీక్షిస్తున్నారండి వాళ్ళు. ఓం సాయి నమో నమ, శ్రీ సాయి నమో నమ, జయ జయ సాయి నమో నమ, సద్గురు సాయి నమో నమ. ఏమైనా ఇలా పూజలు అయ్యేటప్పుడు ఈ బాబాని ఇక్కడ రెడీ చేసి ఇక్కడ ఉంచుతారండి. సీతారాముల విగ్రహాలు అనమాట ఇక్కడ ఉన్నాయి. మందిరం కూడా అక్కడెక్కడైనా ఉత్సవమూర్తులు పెట్టడానికి ఒకటి కడతారండి అక్కడ.
కార్యక్రమాలు అయితే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేపడుతున్నారు కమిటీ మెంబర్లు అందరూ కూడానండి. ఆ పక్కనే కళ్యాణ మండపం అనేది ఒకటి కడుతున్నారు. అసలు నిజంగా డేర్ స్టెప్ అన్నమాట అది. అందరికీ ఉపయోగపడుతుంది కదండి కళ్యాణ మండపం. రేపు పొద్దున్న దేవాలయానికి మెయింటైన్ చేయాలంటే బోల్డ్ అంత ఆదాయం కావాలి కదండి. అలా డొనేట్లు చేసిన దాంతో మనం రన్ అవ్వలేం కదా. అలాగ ఒక పర్మనెంట్గా ఒక ఆదాయాన్ని క్రియేట్ చేయడానికి ఆ కళ్యాణ మండపం అది కట్టారు. వెళ్ళా శ్రీనివాసరావు గారి దీనికి నిజంగా క్రెడిట్ అంతా అతనికే ఇవ్వాలండి. ఎంత డొనేషన్స్ ఉన్నా డేర్ స్టెప్ వేసి దాన్ని అత్యంత అంటే చాలా ముందరగా చాలా తక్కువ రోజుల్లో ఆ కళ్యాణ మండపాన్ని కట్టడం జరిగిందండి. ఆ క్రెడిట్ అంతా శ్రీనివాసరావు గారిది. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు గర్భగుడిలో కూడా 3 ప్రదక్షిణలు చేయాలండి, చేస్తున్నారనమాట. పంతులు గారు చేయిస్తున్నారు. గుడిలో ఏ కార్యక్రమం అయినా అలాగే మన ఇంట్లో ఏ కార్యక్రమం చేయాలన్నా సరే 10 మంది అందరూ కలిసి చేస్తేనే అది అవుతుందండి. అలాగే ఇక్కడ కూడా అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడం జరిగింది. దానికంటూ శ్రీనివాసరావు విల్లా గారు వీళ్ళందరినీ గైడ్ చేస్తూ అతని ఆధ్వర్యంలో అత్యంత వైభవోపేతంగా ఈ కార్యక్రమం జరిగిందండి. అసలు చాలా తక్కువ రోజుల్లో కళ్యాణ మండపం అసలు అతని దగ్గరుండి అన్నీ ఇదిగోండి ఇతనేనండి బాబాకి వేస్తున్నారు కదా, అతనే అనమాట విల్లా శ్రీనివాసరావు గారు. ఒకవైపు బాబాకి వీళ్ళందరూ అభిషేకం చేయడానికి వెళ్తున్నారనమాట. రేపు పొద్దున మాకు కూడా కళ్యాణ మండపం చాలా ఉపయోగపడుతుంది. అలాగే గుడికి కూడా ఆదాయం వస్తుంది. ఇంకా ఒక 12 లక్షలు 15 లక్షల పని ఉందంటండి. ఇంకా అదంతా ఫినిషింగ్లు అవన్నీ అవ్వబోసరికి ఏసీ అనమాట, ఏసీ కళ్యాణ మండపం. అంత అంటే అందరికీ ఆలోచనలు ఉంటాయి, అందరికీ అవి చేద్దాం ఇవి చేద్దాం అనుకుంటారు, కానీ ఇంకా అలా పోస్ట్పోన్ చేసుకుంటూ వెళ్తారు. ఇదిగోండి ఇతనేనండి విల్లా శ్రీనివాసరావు గారు. ఇతను మాత్రం అలా కదనమాట. ఈ 16 సంవత్సరాల నుంచి అందరూ అనుకుంటున్నారు కానీ ఎవరు చేయలేకపోయారు. అది మాత్రం ఇతను మాత్రం అనుకున్న వెంటనే ఇతను మాత్రం చేశారండి. నిజంగా క్రెడిట్ అంతా అతనికి. అసలు మా ఫంక్షన్స్ ఏమైనా అయితే మాకు డిస్కౌంట్ ఇస్తారనమాట కాలనీల వాళ్ళకి. అలాగే బయట వాళ్ళకి కూడా రెంట్గా ఇస్తే అది బాబా గుడికి మెయింటెనెన్స్ కింద ఉంటుందన్నమాట. అలా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఇలా మధ్యాహ్నం పూజ అంతా అయిపోయిన తర్వాత మధ్యాహ్న హారతి కూడా అయిపోయిందండి. హారతి అయిపోయిన తర్వాత అన్నదానం అన్నీ అయిపోయాక మళ్ళీ సాయంత్రం ఏమో తిరువీధుల్లో ఊరేగించారనమాట బాబాగారిని. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి, 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 ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. అన్నదానం కూడా మధ్యాహ్నం అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇంటికి వెళ్ళిపోయారండి. సాయంత్రం అందరూ 5:45కి నేనైతే వెళ్ళాను అనమాట. అప్పటికి నక్షత్రారతి సంధ్యారతి అయిపోయిన తర్వాత బాబాగారు ఊరేగింపు స్టార్ట్ చేశారండి తిరువీధుల్లోని. అందరూ కూడా దానికి కూడా వచ్చారు. మా మహిళా భక్తులు అందరూ సరదాగా డాన్స్ చేసాము. మేము అసలు పాటలకి ప్రాక్టీస్ చేయలేదు, కానీ అందరం ఇలాంటి కార్యక్రమాలు ఏవైనా సరే శివాలయంలో కానీ బాబా గుడిలో కానీ ఏవైనా అయితే తిరువీధిలో ఊరేగిస్తే మా ఫ్రెండ్స్ అందరూ మా కాలనీలో మహిళలందరం కలిసి కోలాటం సరదాగా చేయడం అలవాటండి. అలాగే కోలాటం కూడా చక్కగా చేయడం జరిగింది. బాబాగారి ఉత్సవం 16వ వార్షికోత్సవం అత్యంత ఘనంగా బాగా జరిగిందండి. ఇంకా గురు పౌర్ణమి ఉంది, 10వ తారీఖు లక్షవారం వచ్చిందండి. ఇంకా అద్దరగొట్టేయాలని అనుకుంటున్నాం, కానీ ముందుగా ఏది అనుకోకూడదండి. ఇది కూడా అసలు ముందుగా ఏమనుకోలేదు, కానీ చాలా సక్సెస్ చేసాము. అలాగే గురు పౌర్ణమి కూడా బాబాగారే చేసుకోవాలి. అసలు ఏ దైవకార్యమైనా సరే మనం తలపెడితే చాలండి, అది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోతుంది. అలాగే గురు పౌర్ణమి కరెక్ట్ లక్షవారం వచ్చింది కాబట్టి చాలా బాగా అవుతుంది అని ఇప్పటి నుంచి మేము ఎగ్జైట్మెంట్తో ఉన్నాం అనమాట. అవి చేద్దాం ఇవి చేద్దాం, కోలాటం బాగా నేర్చుకుందాం, ఏవేవో అనుకుంటున్నాం అనమాట. అదంతా బాబాగారి దయ అండి. బాబాగారి దయ ఉంటే చాలు. మన ఇంట్లోనూ కూడా ఏదైనా పూజ చేసుకున్నప్పుడు ఆ దేవుడికి దండం పెట్టుకొని మీరే చూసుకోవాలి, మీరే నా చేతుల మీదుగా అంతా బాగా జరిగేటట్టు చేయండి తండ్రి అని దండం పెట్టుకుంటే చాలు. నేనైతే ఎప్పుడు అలాగే దండం పెట్టుకుంటాను. అంత బాగానే జరుగుతుందండి. కొంచెం ఉంటాయి మన ఇంట్లో ఎప్పుడైనా పూజలప్పుడు, మ్యారేజ్ డేలు, బర్త్డేలు అప్పుడే ఇంట్లో తగువులు, పెద్ద పెద్ద అరుపులు, కేకలు ఇలాంటివన్నీ మా ఇంట్లో అయితే ఉంటాయి. మరి మీ ఇంట్లో ఉంటాయో ఉండవో తెలియదు. ఎందుకంటే అందరికీ పనులు చేస్తాం కదా, ఫ్రస్ట్రేషన్ వచ్చేస్తుంటుంది అనమాట. అందుకని ఒకరి మీద ఒకరు అరిచేసుకుంటూ ఉంటాము. అలా జరుగుతూ ఉంటాయి కదండి, అలా అనమాట. ఏదైతే బాగా చేసామండి కోలాటం కూడా మధ్య మధ్యలో వాటర్ తాగుతూ అలా తిరువీధుల్లో మొత్తం అంతా ఊరేగింపు అంతా అయిపోయింది. ఎన్ఏడి బుచ్చిరాజపాలెం అండి, ఏపీఎస్సీబీ కాలనీ, సీతారామరాజు నగర్ కాలనీ, సుసర్ల కాలనీ, ఈ 3 కాలనీలకి సంబంధించి
బాబా గుడి, శివాలయం ఇవన్నీ ఉంటాయి. ఇలాంటి కార్యక్రమాలు ఏమైనా అయితే మా ఆడవాళ్ళు చాలా యాక్టివ్‌గా అన్నీ బాగా చేస్తూ ఉండి, ఇలాంటప్పుడే కదండీ ఏదో డాన్స్ రోడ్ల మీద చేయకూడదు, ఎందుకు చేయాలి అని అందరూ అదొక అవమానంగా ఏదోలా చూస్తారు. నాకైతే అసలది ఆ మాట ఎవరైనా అన్నా సరే నేను ఒప్పుకోను. నాకు నచ్చదు కూడాను. సరదాగా మన కోళ్ళే కదండీ! ఏసుకోవాలి కదా! ఏస్తే చాలా బావుంటుంది. మన ఫ్రెండ్సే కదండీ ఏస్తాము. అసలు అలా అనుకోవడానికి లేదు. చాలా సరదాగా మనం ఇలా ఎంజాయ్ చేస్తే చాలా మంచిది. దేవుడికి చేస్తామండి దైవకార్యం. దైవకార్యం అనే కాదు మన ఇంట్లో అయినా ఫంక్షన్స్ అయినా ఇలా సరదాగా అందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా బావుంటదండి అది. అందరికీ కూడా ఇలా ఉంటే చాలా అంటే చాలా మనకి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉంటది. అబ్బా! ఈరోజు చాలా హ్యాపీగా గడిపామని ఒక తృప్తి అనేది ఉంటుందనమాట. ఆ తర్వాత ఇంకా తిరుగు ఊరేగింపు అంతా అయిపోయిన తర్వాత బాబా గుడికొచ్చేసి భజన కూడా చేసామండి. భజన అంతా అయిపోయిన తర్వాత షేజాతి కూడా అయిపోయింది. ఇంటికి రాబోసరికి 10 అయిపోయిందండి. అలా అయిపోయిందండి 16వ వార్షికోత్సవం బాబాది. గురు పౌర్ణమి వేడుకలు కూడా మీరు చూడండి అత్యంత వైభవోపేతంగా జరుగుతాయన్నమాట. సాయినాథ్ మహారాజ్ కీ జై, సాయి బాబా కీ జై. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ బాయ్.